స్వర్ణమాకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాస్టర్స్. నా పేరు జయలక్ష్మి. మేము ప్రొద్దుటూరు నుంచి మాట్లాడుతున్నాము. నేను ధ్యానంలోకి వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. ఈ ధ్యాన పరిచయము పిరమిడ్ ద్వారా ధ్యాన పరిచయం జరిగింది. ఏ రోజైతే నేను పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేశానో, ఒక 5 నిమిషాలు కూర్చున్న తర్వాత ఒక అనుభూతి చెందినాము. నువ్వు వచ్చింది ఈ భూమి మీదకి ధ్యాన ప్రచారానికి అనేది నేను ఫస్ట్ నమ్మలేదు. ఏదో మన లోపల ఆలోచనలతో కూడుకొని ఉన్నామేమో అనుకున్నాము, కానీ కాదు. ఎందుకంటే ఆ అనుభవం అనేది పర్ఫెక్ట్ కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మళ్ళీ ఎంతో ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నాము. స్కూలు, కాలేజీలు, వృద్ధాశ్రమాలు, దేవాలయాలు, వేరే ఊర్లో కూడా క్లాసెస్ చేయడము, శాకాహార ర్యాలీలు చేయడము, అలాగే మళ్ళీ పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు, 41 రోజులు మండలాలు, సప్తాహాలు, 24 గంటల ధ్యానాలు, ఎన్నో అద్భుతంగా వీధి వీధిలో ఒక సెంటర్లు నడవడము, మన ప్రొద్దుటూరులో అద్భుతమైన కార్యక్రమాలు అనేటివి జరుగుతూ ఉన్నాయి. నిజంగా వేలు పట్టి నడిపిస్తున్నాడేమో పత్రిగారని నాకు ప్రతి క్షణం అనిపిస్తూ ఉంటుంది. తర్వాత మన ప్రొద్దుటూరులో 10 దాకా పిరమిడ్స్ వచ్చాయి ఇంటి పైన. మళ్ళీ వాళ్ళందరికి కూడా ఉత్సాహం చేయడము, సొంత ఇల్లు ఉన్న వాళ్లకు పిరమిడ్స్ కట్టుకోండి, చాలా అద్భుతమైన ఎనర్జీస్ పొందుతాము అని, ఇంట్లో కూడా చాలా బాగుంటుందని చెప్పడము. ఇంకొంతమంది మా దగ్గర డబ్బు లేదు అన్నప్పుడు నాకు తోచినంత నేను ఇవ్వడము, అందరి దగ్గర కలెక్షన్ చేసి పిరమిడ్స్ రావడం అనేది జరిగినాయి. ఇప్పుడు రాయలసీమలోనే అతిపెద్ద పిరమిడ్ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రము 108x108 పోట్లగుత్తి దగ్గర బిస్మిల్లాబాద్ లో కమలాపురం పోయే రూట్ లో పిరమిడ్ నిర్మాణం అనేది జరుగుతూ ఉంది. మనము పిరమిడ్ టాప్ అంతా పూర్తి అయ్యింది. లోపల కింగ్ ఛాంబర్, ఫ్లోరింగ్, మళ్ళీ ఇంకా ఆ వరకు మొదలు పెడుతూ ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా ధ్యాన దసరా 3 సంవత్సరాలు రంగరంగ వైభోగంతో జరిపించుకుంటూ ఉన్నాము, జరుగుతూ ఉంది. పత్రిజీ దివ్య ఆశీస్సులతో ప్రతి ఆదివారము ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు యోగుల సందేశాలు, రుచికరమైన భోజనము. మళ్ళీ దసరాకు కూడా సెప్టెంబరు ఈ నెల, ఈ సంవత్సరము 27, 28, 29 మనమందరం కూడా జరుపుకుంటున్నాము. అందరూ కూడా రావాల్సిందిగా ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నామండి. మళ్ళీ వచ్చిన వాళ్లకు ఉచిత గదులు, ఉచిత ఆటోలు సదుపాయం చేస్తూ ఉన్నాము. రుచికరమైన భోజనాలు, అన్ని ఏర్పాట్లు అనేది జరుపుతూ ఉన్నాము. ప్రొద్దుటూరు అంటేనే సెకండ్ మైసూర్ అంటారు. ధ్యాన దసరా అంటే మామూలు దసరానే సెకండ్ మైసూర్ అంటారు. ఇప్పుడు మనకు పత్రిగారు ధ్యాన దసరా మళ్ళీ ఉత్సవాలు అనేది మనకు ఇవ్వడం జరిగింది. ప్రాపంచికము, ఆధ్యాత్మికము 2 గడిపేలా మనకు అందజేశారు బ్రహ్మర్షి సుభాష్ పత్రిగారు. అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానము. తప్పకుండా రావాలని మరీ తెలియజేస్తున్నాము. ఈ యొక్క పిరమిడ్ నిర్మాణంలో రాయచూర్ సతీష్ సారు ఇన్ఛార్జిగా ఉన్నారండి. ఆ సార్ వచ్చినప్పటి నుంచి కూడా స్పీడ్గా వర్కులు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు మనము చక్కగా క్లాస్లోకి వెళ్ళిపోదాము. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా ఎదగాలి అన్నది ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిగారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. స్వర్ణమాలమ్మకు, గురువు గారైన సదానంద మాస్టర్కి, ఆల్ మాస్టర్స్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ జూమ్ సెక్షన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మొదలు పెట్టుకుంటున్నాం క్లాసు. మొట్టమొదట పత్రిగారు చెప్పిన జ్ఞానమే మనం మళ్ళీ చెప్పుకుంటున్నాము.
అనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క మాస్టర్ చెప్పేటప్పుడు ఉత్సాహంతో ఉంటాం. అరే ఈరోజు క్లాస్ కదా, మనం వినాలా ఖచ్చితంగా అనేది. కానీ చాలా బాగా చెప్పారని ఒకసారి అనుకుంటుంటాం. మళ్ళీ రెండోసారి చెప్పినటివే కదా చెప్తూ ఉన్నది, కొత్తగా ఏం చెప్పారు అని మనసు నెగటివ్ ఆలోచనలోకి వెళ్ళిపోనిస్తూ ఉంటుంది. పత్రి గారు ఒక్కటే చెప్తారు, సీనియర్ కానీ జూనియర్ కానీ ఏ మాస్టర్ అయితే చెప్తూ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా జీరో కావాలి, నేను ఇప్పుడే ధ్యానంలోకి వచ్చాననే అనుకుని శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. నేను అందరి అనుభవాలు వినడం వల్ల నేను ఇంత ఎదిగానని పత్రి గారు పదే పదే తెలియజేస్తూ ఉంటారండి. కాబట్టి మనం కూడా ఏ మాస్టర్ వచ్చినా కూడా నాకేమీ రాదు, నేను ఇప్పుడే తెలుసుకుంటున్నాను అని అనుకొని మనసుని జీరో చేసుకుందాం ప్రతి ఒక్కరం కూడా. థ్యాంక్ యూ మాస్టర్స్. మొట్టమొదటి ఎవరైనా రాసుకోవాలనుకుంటే కూడా చక్కగా రాసుకోవచ్చు, అది మన ఇష్టము. శ్రద్ధగాన విందాము, ఎరుకతో గమనించుకుంటూ విందాము. వినడం వల్ల ఎంతో ఎనర్జీస్ మనకు అందుతూ ఉంటుంది. సజ్జన సాంగత్యము, ధ్యానము, ఆధ్యాత్మికమైన పుస్తకాలు చదవడంలోనే ఎంతో అద్భుతమైన జ్ఞానం నేర్చుకుంటామంటారు పత్రి గారు. కాబట్టి దయ ఉంచి అందరం తెలుసుకుందాం మాస్టర్స్. మొట్టమొదటిది, నేను ఆత్మను అని ప్రతి క్షణం అనుకోవాలి. ఇదేంటండి, ఆత్మను అనేది అది మామూలే కదా చెప్తుండేది, మళ్ళీ అనుకోవడం ఏంటి అని మనకు డౌట్ వస్తూ ఉంటుంది. సరే అనుకుందాం లేబ్బా, నేను ఆత్మను, ఏదో ఒకసారి 2 సార్లు 3 సార్లు, ఎందుకంటే మంచిది అంటున్నారు కాబట్టి అని మనసు ప్రేరేపణ చేస్తూ ఉంటుంది. కానీ విన్నప్పుడల్లా ఇలా చెప్పారు కదా మాస్టర్స్ అని ఏదో ఒకసారో 2 సార్లు చూద్దాము దాంట్లో ఏముందో అనేటట్టు అనుకుంటూ ఉంటాం. కానీ అది అక్షర సత్యం అండి. నువ్వు ఎప్పుడైతే నేను ఆత్మను, నేను ఆత్మను, నేను ఆత్మను సత్యంతో, నమ్మకంతో, ఒక దీక్షతో ఎప్పుడైతే అది స్మరణ చేస్తామో, నేను ఆత్మను, నేను ఆత్మను, నేను ఆత్మను అనేది, అలా 41 రోజులండి ఒక మండల దీక్షగా ఎవరైతే చేస్తారో, ఎన్నిసార్లు అనుకున్నాను, ఎన్నిసార్లు గుర్తు పెట్టుకున్నాను, ఎన్నిసార్లు అనుకుంటే అన్నిసార్లు మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతాం. ఎలా ఎదుగుతాము క్లారిటీగా తెలుసుకుందాం. నేను ఆత్మను, నేను ఆత్మనని ఎప్పుడైతే అనుకుంటూ ఉంటామో చెడు ఆలోచనలు రావు, చెడు భావాలు రావు. తర్వాత శక్తి మన లోపలికి ప్రవాహం అవుతూ ఉంటుంది. ఎలా శక్తి ప్రవాహం అవుతుంది? నువ్వు ఏమైతే దైవంతో కూడుకొని ఉన్నావు, ఆత్మ అంటే ఏమిటి? ఒక చైతన్యము, ఒక శక్తి, దైవానికే కనెక్ట్ అయి ఉంటాం మనం. ఆ కనెక్ట్ అయి ఉండడం వల్ల ఎలాంటి అనారోగ్యం రాదు. ఇది అక్షర సత్యము ఎవరైతే పాటిస్తారో. తర్వాత ఇంకా ఏమిటి, ఇతరులతో చెడు మాట్లాడడం కానీ, చెడు భావాలతో కానీ ఆ సమయం దొరుకుతుందా? నువ్వు దీని మీదనే ధ్యాస ఉంటే ఆ సమయం దొరకదు. తర్వాత ఇంకేం జరుగుతుంది? మన ఇంట్లో ఒక కష్టాలు కానీ, బాధలు కానీ, దుఃఖం కానీ, అనారోగ్యం కానీ ఏమైతే ఇవి ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. నువ్వు ఇది పాటించడం వల్ల, ఒక దీక్షతో, ఒక నమ్మకంతో జన్మల కర్మలు కూడా దగ్ధమైపోతాయి అని మనకు పత్రి గారు చెప్పడం జరిగింది. ప్రతి యోగీశ్వర్లు కూడా తెలియచేస్తూ ఉంటారు. ఇది ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో ఆచరణ మొదలు పెట్టానండి. నేను ఏమైతే ఆచరణ చేశానో, పత్రి గారు చెప్పిన కాన్సెప్ట్తో ఏమైతే ఆచరణ చేశానో,
ఎన్నో అనేక లాభాలు పొందానండి. అందుకే ప్రతి ఒక్కరికి కూడా నేను ఆచరించినదే ఈ క్లాసులో తెలియజేస్తూ ఉన్నాను. మనమందరం కూడా అది ఆచరిద్దాము. ఉత్తమోత్తమంగా ఎదుగుదాము. థ్యాంక్ యూ మాస్టర్స్. మళ్ళీ మొదటి పాయింట్ తెలియజేసుకున్నాం. రెండో పాయింట్ ఏంటి? రెండో పాయింట్ ఎక్కువగా ధ్యానం చేయడం. పత్రి గారు చెప్తూ ఉంటారు, కూర్చోవాలి, 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 కూర్చోవాలి. ధ్యానంలో కూర్చోమంటున్నారు. కళ్ళు మూస్తే యోగము, కళ్ళు తెరిస్తే రోగమని గురువుగారు పదే పదే తెలియజేస్తూ ఉంటారు. గురువుగారు ఒక పాటలో కూడా వ్యక్తం చేయడం జరిగింది. ధ్యానము చేద్దామురు అన్నలారా, శ్వాసను పడదామురు, అయ్యలారా కల్లారా, అమ్మల్లారా అయ్యల్లారా, పిల్లల్లారా పెద్దల్లారా, ధనికుల్లారా పేదల్లారా, ధ్యానము చేద్దామురు అన్నలారా, శ్వాసను పడదామురు. ఆ పాట వచ్చేటప్పుడు అర్థం కాలేదు. రోజు ఆ పాట పెట్టుకునేదాన్ని. గురువు ఏం చెప్తున్నారు విందాము. శ్వాస మీద ధ్యాస పెట్టి కళ్ళు రెండు మూసుకొని వేళ్ళల్లో వేళ్ళను కలిపి సుఖ ఆసనంలో కూర్చోమంటున్నారు. శ్వాస మీద ధ్యాస అంటున్నారు. అసలు ఈ శ్వాస అంటే ఏంటి? అసలు శ్వాస ఎవరికైనా అర్థమవుతుందా? వింటున్నాము, శ్వాస అనేది అర్థం కాదు. ఎన్నో క్లాసులు జరుగుతున్నాయి, ఎన్నో క్లాసులు వింటున్నాము. ఆ కళ్ళు రెండు మూసుకొని కూర్చుంటున్నాం. ఏదో శ్వాస మీద ధ్యాస అంటున్నారు. శ్వాస అంటే నువ్వు తీసుకునే గాలి, వదిలే గాలి. ఈ ముక్కు దగ్గర రెండు రంధ్రాల కింద ఒక్క నిమిషము అలా ఏళ్ళుని కలిపి కళ్ళు మూసుకొని గమనిస్తే తీసుకునే గాలి చల్లగా ఉంటుంది, వదిలే గాలి వెచ్చదనంగా ఉంటుంది. మళ్ళీ నీ వేలుని నీ పొజిషన్లోకి తీసుకెళ్ళాలి. సుఖ ఆసనంలో కూర్చోవడం నేర్చుకోవాలి. కంటిన్యూగా ఇలానే పెట్టుకోకూడదు. ధ్యానం అసలు ఎలా చేయాలి? ఆలోచనలు వచ్చినప్పుడు శ్వాసని గమనించాలి. ఎలాంటి ఆలోచనలు? పనికిరాని ఆలోచనలు. భర్త మీద, భార్య మీద, పిల్లల మీద, ఫ్రెండ్స్ ఆలోచనల మీద. ఇవన్నీ పనికిరాని మాటలు, ఆలోచనలు కదా ధ్యానంలో కూర్చున్నప్పుడు. మళ్ళీ అలాంటి ఆలోచన వచ్చినప్పుడు శ్వాసని గమనించాలి. ఈ శ్వాస అర్థం కాకపోతే మన బొడ్డు దగ్గర, నాభి దగ్గర గమనించాలి. గమనిస్తే మళ్ళీ ఆ శ్వాస చిన్నదై పెద్దదై, చిన్నదై పెద్దదై అలా నెమ్మదిగా జరుగుతూ భూమధ్యలోకి చేరుకుంటుంది. రెండు కన్నుల మధ్య ఒకటి మధ్యలోకి చేరువవుతుంది. ఆ చేరువైనప్పుడు నీ శ్వాస ఆగిపోతుంది. భయపడవలసిన పని లేదు. ఆలోచనలు మనకి ఎప్పుడైతే శూన్యంలోకి వెళ్ళిపోతామో, శూన్యం అంటే ఏంటి? అది కూడా మనకు అర్థం కాదు. శూన్యం శూన్యం అంటున్నారు. శూన్యం అంటే ఏంటి? నువ్వు నిద్రావస్థలో ఉన్నప్పుడు, నీకు నిద్ర వస్తున్నప్పుడు భార్య గురించి, భర్త గురించి, పిల్లల గురించి, సంపద గురించి, ఈ భూమి మీద ఉన్నామా లేదా ఎలాంటి ఆలోచన లేకుండగా నిద్ర వచ్చినప్పుడు ఏ విధంగా అయితే హాయిగా నిద్రపోతావో, అక్కడ సంసారం ఉండదు, ఏముండదు. అది ఎరక లేని ధ్యానము. నిద్రావస్థలో ఎరక మీద ధ్యాస అంటే గమనించడంతో కళ్ళు రెండు మూసుకొని ఎప్పుడైతే కూర్చుంటామో, శ్వాసను గమనిస్తామో, ఆలోచన లేని రహిత స్థితిలో ఉంటామో, అప్పుడు మనకు ఏమవుతుంది? విశ్వశక్తి మన లోపలికి ప్రవాహం అవుతుంది. మన తలపై భాగంలో పుణిక అంటాం కదా, అక్కడ సూక్ష్మాతి సూక్ష్మమైన రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం అనేది తెరుచుకొని విశ్వశక్తి మన లోపలికి వెళ్తుంది. ఆ విశ్వశక్తి కూడా మనకు చక్కగా
చూడాలనుకుంటే కూడా చూడగలుగుతాం. నేను చూడాలి అనుకుంటే కూడా చూడగలుగుతాం. ఆ విశ్వశక్తి ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది. ఆకాశం నుంచి మన లోపలికి ప్రవాహం అవుతూ ఉంటుంది. ఆ విశ్వశక్తి లోపలికి వెళ్ళినప్పుడు మనలో ఉన్న 2,72,000 నాడులు శుద్ధి అవుతూ ఉంటాయి. ఆ శుద్ధి జరిగేటప్పుడు విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. ఎవరైతే తట్టుకొని ధ్యానం చేస్తారో తలనొప్పి కానించి క్యాన్సర్ దాకా ఎటువంటి జబ్బులైనా నయం చేసుకునే ఏకైక మార్గము ధ్యాన మార్గం ఒక్కటేని మనకు యోగులంతా తెలియజేస్తున్నారు. పత్రి గారు ఎంతెంతో తెలియజేస్తూ ఉన్నారు. మనకు జ్ఞానమంతా అందిస్తూ ఉన్నారు. ఇంకా ఏం చెప్తున్నారు గురువు గారు? చిన్న వయసు నుంచే 5 ఏళ్ల వయసు నుంచే ధ్యానం ప్రారంభం చేయాలి. ఈ ధ్యానానికి కులము లేదు, మతము లేదు. బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము స్త్రీలు చేయాలి, పురుషులు చేయాలి. ధనికుడు, పేదవాడు, కుంటివాడు, గుడ్డివాడు అంటే ప్రతి మానవుడు ధ్యానం చేసి తీరవలసింది అని మనకు పత్రి గారు చెప్పడం జరిగింది. మడుగు ఆచారం అంటూ ఏమీ లేదు. ఎనీ టైం చేయవచ్చు. ఏం చెప్తున్నారు? ఎనీ టైము చేయవచ్చు. మళ్ళీ ఈ ఎనీ టైం అన్నప్పుడు మనకి ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు మనము ధ్యానం చేయడము మొదలు పెట్టాలి. మన సంసారంలో ఉంటూ మన బాధ్యతలనన్నింటినీ చూసుకుంటూ మన కోసం మనం ధ్యానం చేయాలి. మన ఆరోగ్యం కోసం మనం ధ్యానం చేయాలి. చాలా మంది అనుకుంటూ ఉంటారు, చిన్న వయసులో ధ్యానం ఎందుకు? మన బాధ్యతలు అన్నీ అయిపోయిన తర్వాత ముసలితనంలో వచ్చిన తర్వాత కదా ధ్యానం చేయాల్సింది. ఇప్పుడేమి అవసరం లేదు మనకు. నాకు ఆరోగ్యం బాగుంది, నా కుటుంబంలో నా భర్త బాగా చూసుకుంటారు, నా పిల్లలు బాగా చూసుకుంటారు, ఇంకా ధ్యానం ఎందుకు చేయాలి అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ ఏ వయసులో ఏ రోగం వస్తుందని ఎవరికైనా తెలుసా అండి? తెలియదు. అలాగే నా పిల్లలు బాగున్నారు, నేను చెప్పినట్లు నా పిల్లలు వింటున్నారని మురిసిపోతూ ఉంటాము. మళ్ళీ నా పిల్లలు ఎంతో చక్కగా చదువుకుంటున్నారు అనేది మురిసిపోతూ ఉంటాము. కానీ అది కాదు, సత్యం అది కానే కాదు. ఎందుకంటే మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, పెద్ద పెద్ద చదువులు చదువుతున్నామని భ్రమల్లో మునిగి తేలుతూ ఉన్నాం. నిజంగా వాస్తవాలు చెప్పాలంటే ఒక్కొక్కసారి బాధ కలుగుతూ ఉంటుంది. వాస్తవం అంటే ఏమిటి? నిజంగా సరి అయిన చదువులు చదువుతున్నారా మన పిల్లలు? సరి అయిన సంస్కారంతో కూడుకొని ఉంటున్నారా? స్కూల్కి వెళ్తారు, కాలేజీకి వెళ్తారు, నిజంగా కాలేజీలో ఉంటున్నారా? చిన్న వయసు నుంచే ఇప్పుడు 8th క్లాస్ నుంచి 6th క్లాస్ నుంచే ప్రేమలో పడడం జరుగుతూ ఉంది. అంటే బాయ్ ఫ్రెండ్‌గా అమ్మాయి ఉంటేనే నిజమైన జీవితం అని గడుపుతున్నారు. అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉంటేనే నిజమైన జీవితం అని భ్రమల్లో పడి చదువులు చదువుకోకుండగా అసలు నా జీవితంలో ఎక్కడ తప్పుదారికి వెళ్తున్నామనేది ఏ పిల్లలు తెలుసుకోవడం లేదండి. నిజంగా మేమైతే గుడివాడలోండి 1000 మందికి మేము ధ్యానం క్లాసు తెలియజేస్తున్నాం స్టూడెంట్స్‌కి. అక్కడ ధ్యానం అంతా అయిపోయిన తర్వాత ఒక అమ్మాయి నా దగ్గరికొచ్చింది. థ్యాంక్ యూ మేడం అని ఏడుస్తూ, నీ పాదాలకు నమస్కారం చేయాలి మేడం అనింది. ఎందుకమ్మా అని అడిగాను. అంటే ఈరోజు నేను మరణించాలని ప్లానింగ్‌తో ఉన్నాను. అంత అంత కాలేజీ అయిపోయినాక నేను అన్ని సిద్ధం చేసుకొనున్నాను. వెళ్ళిపోయిన వెంటనే నేను మందు తాగి చనిపోవాలనుకున్నాను మేడం. కానీ నిజంగా నేను చావకూడదు అనేది మీ క్లాస్ విన్న తర్వాత పూర్తిగా నిర్ణయం తీసుకున్నాను అనింది.
అయితే ఎందుకు చావాలనుకుంటున్నావమ్మా అని అడిగాను. అసలు చావంటే ఆశ తమాష కాదు నాన్న. మరణం వస్తేనే మరణించాలి. అంతే తప్ప మన మరణం అనేది మన ఆధ్వర్యంలో లేదు. భగవంతుడి ఆధ్వర్యంలో ఉంది. నువ్వు ఒకవేళ చనిపోవాలి అనుకుంటే అది నీకిప్పుడు నేను తప్పించుకోవడానికి మార్గం ఎతుక్కోవచ్చు. కానీ నీవు చనిపోయిన తర్వాత నీ ఆత్మ ప్రేతాత్మగా తిరుగుతూ ఉంటుంది. ఇట్లు భూమి మీద లేక, ఇట్లా పైకి వెళ్ళలేక నీ ఆత్మ గిలగిల కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు అనుకుంటూ ఉంటావు నువ్వు, అరే! నేను ఎంత తప్పు చేశాను, ఎంత తొందరపడ్డాను అనేది. కాబట్టి దయచేసి ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని బాధలొచ్చినా, ఎంత దుఃఖమొచ్చినా వాటిని తట్టుకోవడానికే ధ్యాన మార్గం మనకు పత్రి గారు అందించారండి. ధ్యానం చేయండి. ధ్యానం చేయడం వల్ల అన్నిటిని బయటపడగలుగుతాము. అన్నింటిని దాటగలుగుతాము. "నువ్వు ఎందుకు చావాలని" ఆ అమ్మాయిని అడిగితే, ఆ అమ్మాయి ఏమనింది తెలుసా? "నాకు చదువంటే ఇష్టం లేదండి. మా పేరెంట్స్ వద్దంటే హాస్టల్‌లో చేర్పించారు. ఇట్లా తల్లిదండ్రులకు న్యాయం చేయలేకపోతున్నాను. నాకు మార్కులు చాలా తక్కువగా వస్తున్నాయి. పేరెంట్స్‌తో అవమానం జరుగుతుంది. మళ్ళీ అలాగే లెక్చరర్స్‌తో అవమానం జరుగుతుంది. ఫ్రెండ్‌షిప్‌తో అవమానం జరుగుతుంది. ఇన్ని తట్టుకోలేకపోతున్నాను" అనింది. అవునా! నిజమే. నీ బాధకు బాధనే కలుగుతుంది. కానీ అంత చిన్న విషయానికి మరణం అనేది అది చాలా తప్పుదాయకం అని చెప్పాను. నీకు చదువు రావాలనుకుంటున్నావు. చక్కగా 41 రోజు ధ్యానం మీకు ఇప్పుడు చెప్పాను కదా! 3 గంటలు ధ్యానం చేయండి. ఏ టైం దొరికితే ఆ టైము 41 రోజులు చూడండి. అప్పుడు మీకు చదువు మీద శ్రద్ధ కలుగుతది. మళ్ళీ తర్వాత ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడం జరుగుతూ ఉంటది నాన్న. ఈరోజు నేను చెప్పిన క్లాస్ నచ్చిందన్నావు కదా! నువ్వు పాటించు. నాకు ఏమైనా డౌట్ ఉంటే ఫోను చెయ్యంటే అమ్మాయి మధ్యలో ఫోను చేసింది. మేడం నేను ప్రతిరోజు 3 గంటలు ధ్యానం చేస్తున్నాను. నిజంగా చదువు మీద ఏకాగ్రత కలిగింది. ఇప్పుడు అనుకున్న మార్కులు సాధించగలుగుతున్నాను. ఎప్పుడైతే నేను ధ్యానం అనేది 3 గంటలు సాధన చేస్తున్నానో, లెక్చరర్స్ చెప్పిన సబ్జెక్ట్ నాకు బాగా అర్థమవుతూ ఉంది. చాలా ధన్యవాదాలు మేడం అనింది. అమ్మా! ఇలానే నువ్వు ధన్యవాదాలు కాదు. నువ్వు ఇలా నీ జీవితంలో ఎప్పుడు మరవకుండగా ధ్యానం చేస్తూ అందరికీ ధ్యానం నేర్పండి. పిల్లలందరికి అవసరము ఈ ధ్యానం అనేది. కంపల్సరీ. ఎందుకంటే ఈ ధ్యానం చెయ్యకపోతే రకరకాల భయాలతో, మనసు చంచలత్వంతో చెడు దావ చెడు దారికి వెళ్ళిపోతూ ఉంటారు. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు గదా! నాయనా మంచి వాళ్ళతో స్నేహం చెయ్యి, మంచి వాళ్ళతో స్నేహం చెయ్యని. కానీ మనం ఫ్రెండ్‌షిప్‌తో ఆ మాయ చేత చెడు దారిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. పార్టీలంటారు. ఏదో బర్త్‌డే పార్టీలంటుంటారు. మళ్ళీ ఇప్పుడు నిజంగా లవర్స్‌తో బయటికి తిరగడాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. మీ గోల్ అనేది ముందుకు సాగిపోదు కదండీ! ఆగిపోతుంది. మన కాళ్ళ మీద మనము నిలబడాలి అంటే ప్రతి ఒక్క స్త్రీ తెలుసుకోవాలి. ధ్యానం కంపల్సరీ స్త్రీ నేర్చుకుంటే ఆ ఇల్లు ఎంతో వైభోగంగా ఉంటుంది. భర్తతో ధ్యానం చేయించాలి. పిల్లలతో ధ్యానం చేయించాలి. ప్రతి ఒక్కరు ప్రశ్న వేస్తూ ఉంటారు. ఎక్కడండి మా వారు? నా మాట వినరండి. నా పిల్లలు నా మాట వినరండి. ముందు నువ్వు ఎక్కువగా సాధన చెయ్యి. 41 రోజులు దీక్షగా చేయండి. చేస్తూ ఒక సంకల్పం చెయ్యండి. నా కుటుంబమంతా ధ్యానమయం కావాలి. నా కుటుంబమంతా శాకాహారం కావాలి. నా కుటుంబమంతా లోక కళ్యాణానికి ఉపయోగపడాలి. ఇంకా మీరు అతి త్వరగా మన కుటుంబమంతా ధ్యానం చేయాలంటే పత్రి గారు షిరిడీలో ఎప్పుడైతే పత్రి గారి యొక్క జ్ఞానం నిరంతరం షిరిడీలో పెడతామో
ఇప్పుడు పిఎంసి ఛానల్ వచ్చిందండి. ఆ పిఎంసి ఛానల్ పెడితే చాలు. వినడం వల్ల అతి త్వరగా ధ్యానంలోకి రావటం జరుగుతూ ఉంటుంది. ఇంకా అతి త్వరగా రావాలి అనుకుంటే, మీరు రాత్రిపూట మీ భర్త పక్కన నిద్రపోయిన తర్వాత నువ్వు ధ్యానంలో కూర్చొని, మళ్ళీ నువ్వు ఒక సంకల్పం 41 రోజు సంకల్పం చేస్తూ, నీ చెయ్యి మీ భర్త మీద పెట్టి, పత్రి గారిని ఆహ్వానించుకొని, నా భర్త ధ్యానంలోకి రావాలి. నా కుటుంబం అంతా ధ్యానంలోకి రావాలి. ఇది అతి త్వరగా జరగాలి. లోక కళ్యాణానికి ఉపయోగపడాలి అని అలా మీ భర్త పైన తలపైన చేయి పెట్టి ధ్యానం చేస్తే ఖచ్చితంగా ధ్యానంలోకి వస్తారు. అంటే మన ఎనర్జీ వాళ్ళకి పాస్ అవుతూ ఉంటుంది. అలా మన పిల్లల పక్కన కూర్చొని ధ్యానం చేస్తే కూడా పిల్లలకి మన వైబ్రేషన్ పోతూ ఉంటుంది. ముఖ్యమైన పాయింట్, నువ్వు సాధన పెంచితే నీ ఎనర్జీ ద్వారా ఖచ్చితంగా మన పిల్లలు, మన భర్త ధ్యానం చేస్తారు. చాలా మంది ఒక క్వెషన్ వేస్తూ ఉంటారు. మేడం, మీరు ధ్యానం చేయమని చెప్తున్నారు. ఆలోచనలొస్తున్నాయి. మళ్ళీ ఏంటి, ఎంత ధ్యానం చేస్తే నాకు అనారోగ్యమే వస్తా ఉంది. నాకేం నయం కాలేదు అంటూ ఉంటారు. ఎందుకు నయం కావడం లేదు అంటే, మీరు ప్రాపంచికం మీద ఆలోచనలతో కూడుకొని ఉంటున్నారు. మీకు ఏవైతే వ్యాధి ఉందో ఆ వ్యాధి 10 మందితో చర్చ చేస్తూ ఉంటారు. ఏ డాక్టర్‌కెళ్లారు? ఏ డాక్టర్ చూస్తారు? నువ్వు ఆధ్యాత్మిక వ్యక్తులతో మాట్లాడితే ఆ జ్ఞానం అందుకుంటావు. ఆ వ్యాధిని అతి త్వరగా నయం చేసుకుంటావు. నువ్వు ప్రాపంచిక వ్యక్తులతో మాట్లాడితే నువ్వు ఎప్పుడు డాక్టర్ దగ్గరికే వెళ్తావు. మందులు తింటూనే ఉంటావు. ఏదో తగుదునమ్మా అని ఒక అరగంట, గంట ధ్యానం చేస్తూ ఉంటావు. అలా కాదండి మనం చేయాల్సింది. నేను దేహం కాదు, ఆత్మ పదార్థాన్ని. నేను నో డాక్టర్, నో మెడిసిన్. నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు. ఏ మందులు తీసుకోకూడదు. పూర్తిగా ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. నువ్వు సాధన పెంచుకోవాలి. వ్యాధి ఎక్కువగా ఉందనుకో, కూర్చోవాలి 6 గంటలు, 7 గంటలు కూర్చోవాలి. అలా నీకు 1 రోజు, 2 రోజులు నయం కావు. నువ్వు ఆ వ్యాధి నయమైనంత వరకు నువ్వు ఆ సాధన చేస్తూనే ఉండాలి. మోకాళ్ళ నొప్పులు కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, షుగర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అందుకే పత్రి గారు చెప్తారు కదండీ! సూది మందు లేదంట, గోలి మందు వద్దంట, పైసా ఖర్చు లేదంట, డాక్టర్ కాటికే వద్దంట, మన శక్తి మనకంటారు అన్నలారా, వేరే దారి లేదంటారు. ధ్యానము ధ్యానము చేద్దామురు అన్నలారా, శ్వాసను పడదామురు. నువ్వు ధ్యానం చేసేటప్పుడు ఒక ఫ్లూట్ మ్యూజిక్ పెట్టుకో. సంగీతంతో కూడుకొని ధ్యానం చేయడం వల్ల మూడింతల అధిక శక్తిని పొందుతూ ఉంటావు. నువ్వు ధ్యానం చేసేటప్పుడు బాగా అబ్జర్వేషన్ చేయాలి, గమనించాలి. నేను కళ్ళు 2 మూసుకున్నాను. కళ్ళు 2 మూసుకున్న తర్వాత నాకేం కనపడుతుంది? మొట్టమొదట శ్వాస దగ్గరికి పోవద్దండి. కళ్ళు మూసుకున్న తర్వాత నువ్వు మూడో నేత్రం తెరుచుకుంటుంది వెంటనే. నాకేం కనపడుతుంది? చీకటా? వెలుతురా? నీళ్ళా? ప్రకృతా? కొండలా? ఇంకా దేవుళ్ళా? రకరకాలుగా అనుభూతి చెందుతూ ఉంటుంది. వాటి మీదనే ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి. ఇంక పక్కకెళ్ళకూడదు మనం. ఇంకా నాకేం కనపడుతుంది? ఒక డిక్షనరీ ఛానల్‌గా రకరకాలుగా మనం చూడగలుగుతాం. ఆలోచనలొచ్చినప్పుడే నువ్వు శ్వాసను గమనించాలి. దారి మనకు శ్వాస అనేది. ఆలోచనలొచ్చినప్పుడు శ్వాసను గమనించాలి. లేదు, కొద్దిసేపు చూసావు, మళ్ళీ తర్వాత నీకు ఆలోచనలొచ్చాయి, శ్వాసను గమనించావు. శ్వాస మీదనే ఏకాగ్రత ఉండలేదు కదండీ! మళ్ళీ ఆ తర్వాత ఏం చేయాలి? శరీర భాగంలో నొప్పులొస్తూ ఉంటాయి.
ఆ నొప్పి మీద ధ్యాస ఉంచాలి. ఆ నొప్పి మీద ధ్యాస ఉంచడంలో విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. కానీ తట్టుకొని ధ్యానం చేయాలి. అలా తట్టుకొని దాని మీద ధ్యాస ఉంచడం వల్ల నీ లోపల ఆ కణాలన్నీ శుద్ధి అయితాయి. ఆ శుద్ధి అయినప్పుడు ఆ వ్యాధి నయమైతుంది. ఆ వ్యాధి ఒకేసారి నయం కాదండి. నువ్వు సాధన పెంచుకుంటూ, 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 పెంచుకుంటూ మేమిప్పుడు 20 సంవత్సరాలవుతుంది. నో డాక్టర్, నో మెడిసిన్. మేము ఏమొచ్చినా గంటలు, గంటలు ధ్యానం చేస్తామండి. ఆ సాధన ద్వారానే నయం చేసుకుంటున్నాం. పెద్ద పెద్ద వ్యాధులే వస్తాయి. కానీ నో డాక్టర్, నో మెడిసిన్. గట్టిగా నిర్ణయం తీసుకున్నాము. నేను వెళ్ళకూడదు. ధ్యానం ద్వారానే పోగొట్టుకోవాలి. నిజంగా నువ్వు ధ్యానంలో మన వ్యాధి ఎలా నయమైతది నేను చూడాలి అనుకుంటే కూడా చూడగలుగుతావు. ఆ వ్యాధికి ఎక్స్‌రే అదే తీసుకుంటుంది. ఆపరేషన్ అదే చేసేసుకుంటుంది. మళ్ళీ ఆ ట్రీట్‌మెంట్ అంతా తనకు తానుగానే చేసేసుకుంటూ ఉంటుంది. ఆత్మ చైతన్యం ద్వారా ఇది జరుగుతుంది. అక్షర సత్యము. ఇది అనుభవం నేను చూడాలి అనుకుంటే కూడా చూడగలుగుతారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఆల్ కో క్రియేటర్స్ మనమంతా భగవంతులమని పత్రి గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. నమ్మండి నేను దేవుణ్ణి, నేను భగవంతుణ్ణి, నేనే సృష్టికర్తను. నాలో దైవ శక్తి ఉంది. ఆ దైవ శక్తితో అన్నీ భస్మమైపోతాయి. ఎవరైతే ఇది అలా ఆచరణ చేస్తారో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతాము. ఒక 5 పాయింట్లు చెప్పుకుందామండి. ధ్యానం చేసేటప్పుడు ఇంకా నేను లోతుల్లోకి ఎలా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకు మళ్ళీ తెలియచేస్తాను. మొట్టమొదట కంటికి ఏం కనపడుతుందో వాటి మీదనే ధ్యాస మనం వెళ్తూ ఉండాలి. 2 కనుల మధ్య, ఒకటి మధ్య మీదనే ధ్యాస ఉంచాలి. ఆలోచనలొచ్చినప్పుడు శ్వాసని గమనించాలి. తర్వాత శరీర భాగంలో ఎక్కడెక్కడ నొప్పులొస్తున్నాయో ఆ నొప్పి మీద ధ్యాస ఉంచాలి. లేదంటే సంగీతం మీద నువ్వు ధ్యాస ఉంచినా చాలు. ఇంకా నీకు బోర్ కొడుతుంది, నేను ఉండలేకపోతున్నాను అనుకున్న వాళ్ళు ఇంకా వేటి మీద నీవు ప్రకృతిని సృష్టించుకోవచ్చు. అంటే కొండలు, కోనలు, పర్వతాలు, చెట్లు, సముద్రంలో కూర్చొని ధ్యానం చేస్తున్నట్టు, గోవుల దగ్గర కూర్చొని ధ్యానం చేస్తున్నట్టు అలా చక్కగా సృష్టించుకోవచ్చు. చెట్ల దగ్గర కూర్చొని ధ్యానం చేయడం వల్ల, ప్రకృతిలో కూర్చొని ధ్యానం చేయడం వల్ల నువ్వు అనేక అద్భుతాలు పొందుతావు. బయటికే వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు ధ్యానంలో కూర్చొని కూడా సృష్టించుకొని ప్రకృతిలో కూర్చొని ధ్యానం చేయొచ్చు. సరే, ఇంకా బోర్ కొడుతూ ఉంది. ఇంకా ఏం చేయాలి? మనకు ఆలోచనలు వస్తుంటాయి. ఒకే దాని మీద పెట్టలేం కదా ధ్యాస అనేది. ఇంకేంటి? నీవు చిరునవ్వుతో ఉండు. చిరునవ్వుతో ఉండి కళ్ళు మూసుకో. నువ్వు కూర్చున్న కాడ కర్పూరం చల్లుకోండి. నువ్వు ధ్యానం చేసేటప్పుడు ఎంత చీకటిమయం చేసుకుంటే అంత మంచిది. ఫస్ట్ ధ్యానంలో కూర్చున్నప్పుడు కొంచెం వాటర్ తీసుకోండి. ధ్యానం అంతా అయిన తర్వాత మళ్ళీ వాటర్ తీసుకోండి. ఎందుకు వాటర్ తీసుకోవాలి? నీవు చెత్త ఆలోచనలతో ఏమైతే ఉన్నావో వాటర్ తీసుకోవడం వల్ల నీ మనసు శూన్య స్థితిలోకి చేరుకోవడం జరుగుతుంది. కంపల్సరీ వాటర్ తీసుకోవాలి. సువాసన ఉదిబత్తిలు వెలిగించుకోవడం, కర్పూరం చల్లుకోవడం ఇలా చేయాలి. చేసినప్పుడు నువ్వు చక్కటి ఆలోచన లేని స్థితిలోకి చేరుకుంటావు. తర్వాత ఇంకేంటి? మళ్ళీ బయట మనం కూర్చున్నప్పుడు బయట శబ్దాలు వినొచ్చండి. అంటే పక్షుల శబ్దాలతో కూడుకొని నువ్వు అలా కూడా ధ్యానం చేయవచ్చు.
ఇంకా నీ శరీర భాగంలో నీ అవయవాల మీద దృష్టి నిలపవచ్చు. నా లోపల ఏం జరుగుతుంది, నా లోపల ఏం జరుగుతుంది, ప్రతి పార్ట్ని గమనించుకుంటూ కూడా ధ్యానం చేయవచ్చు. ఇంకా తొందరగా శుద్ధి అవుతూ ఉంటుంది. ఇంకా ఇంకా నువ్వు ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉన్నావు అనుకో, నెంబర్స్ కౌంటింగ్ చేయొచ్చు. 1, 2, 3, 4, 5 అట్లా 1000 వరకు చెప్పుకుంటావు. అలా చెప్పుకుంటూ పోవచ్చు. అలా చెయ్యడం వల్ల కూడా ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతాము. నెక్స్ట్ పాయింట్ తెలుసుకుందాం. నెక్స్ట్ పాయింట్ ఏంటి? క్లాస్లో చెప్పినది మనము ప్రతి క్షణము మననం చేసుకుంటూ ఉండాలి, గుర్తు చేసుకుంటూ ఉండాలి. వంట చేసేటప్పుడు కానీ, నువ్వు బండలు తుడిచేటప్పుడు కానీ, కసు కొట్టేటప్పుడు కానీ, నువ్వు ఏమైతే పని చేస్తున్నావో ఆ పని చేసేటప్పుడు ఈరోజు మాస్టర్ ఏం చెప్పారు, అందులో నాకు ఏం నచ్చింది, ఏ పాయింట్ నచ్చింది, ఆ పాయింట్ నేను ఆచరించాలి అనుకున్న మాత్రాన ఆచరించలేమండి. పదే 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 గుర్తు చేసుకోవడం వల్ల ఎందుకంటే మనసు మాయ చేస్తూ ఉంటుంది, నెగటివ్ ఆలోచనలోకి తీసుకెళ్తూ ఉంటుంది. నీ ఆలోచనలని మళ్ళీ పాజిటివ్ లోకి తీసుకొనిచ్చి, లేదు నేను ఆచరించాలి. ఏం ఆచరించాలి? నేను కంపల్సరీ ధ్యానం చేయాలి. ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి కదా, పిల్లలని, బంధువులని, ఫంక్షన్లని. కుదరదు అనుకుండగా నిత్యము ధ్యానం చేయాలి, సమయం దొరికినప్పుడల్లా. అందుకే పత్రికలు చెప్పేది, సమయం 5 నిమిషాలు దొరికిందా 5 నిమిషాలు ధ్యానం చేయి. ఎందుకంటే మనం సంసారంలో ఉన్నాం కదా, మధ్యాహ్నం పూట చక్కగా భోంచేస్తాము, నిద్రపోకుండగా ఆ సీరియల్స్ చూడకుండగా ధ్యానం చేయి. తర్వాత రాత్రి కూర్చునేటప్పుడు, పండుకునేటప్పుడు నీ ఇంట్లో అన్ని సదుపాయాలు చూసుకొని, మీ భర్త పండుకున్న తర్వాత నువ్వు ధ్యానంలో కూర్చో. అనేక లాభాలున్నాయి. పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు, పట్టు పట్టనేల బిగు పట్టవలెను, పట్టు పట్టుట కంటే పడుసచ్చుట మేలయ్య, విశ్వదాభిరామ వినుడవేమా. ఒక పట్టు బిడియం పట్టు పట్టాలి. నేను ఖచ్చితంగా ధ్యానం చేయాల్సిందే దినచర్యగా. అంటే ఈ భౌతికమైన శరీరానికి, కంటికి కనపడే శరీరానికి, అన్నమయ కోశానికి ఆకలైతున్నప్పుడల్లా ఆహారము ఎలా అందిస్తున్నామో దానితో పాటు ఈ శరీరం లోపల ఒక చైతన్యం ఉంది. ఆ చైతన్యానికి ఆహారము ధ్యానము. ఒకవేళ మీరు ఒకరోజు ధ్యానం చేయలేదనుకోండి, ఉపవాసం ఉండండి, శిక్ష వేసుకోండి. అప్పుడే మనము సరి అయిన దారికి రాగలుగుతాము. అలా మననం చేసుకుంటూ ఉండాలి. ఈరోజు మాస్టర్ ఏం చెప్పారు, అది నేను ఆచరించాలి. చిన్న చిన్నవి ఆచరిద్దాం, పెద్ద పెద్దవి ఏమొద్దు. ఏంటివి చిన్న చిన్నవి? ధ్యానం కంపల్సరీ ధ్యానం చేయాలి. మన ఇంట్లోనే కూర్చోమంటున్నారు. పత్రిగారు ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. నువ్వు కూర్చో, నీ ఇంట్లో నువ్వు కూర్చో. అది నువ్వు ప్రతి క్షణం గుర్తు పెట్టుకుంటే నువ్వు చేయగలుగుతావు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధతో ఉన్నప్పుడే ఆ జ్ఞానం నీ దగ్గరికి చేరువవుతుంది. మళ్ళీ ఇలా ఆచరణ చేయడం వల్ల ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతాము. నెక్స్ట్ పాయింట్, ఆధ్యాత్మికమైన పుస్తకాలు చదవడం. నిజమండి, ధ్యానం చెయ్యడం వల్ల అంటే మొట్టమొదటి చెప్పుకున్నాం కదా, నేను ఆత్మను అనేది అది ఉచ్చరించడం వల్ల కొన్ని కర్మలు దగ్ధమవుతాయి. తర్వాత ధ్యానం చేయడం వల్ల కొన్ని కర్మలు దగ్ధమవుతూ ఉంటాయి. కర్మలు అనేటివి ఒకే రకంలో ఉండవండి, రకరకాల కర్మలతో కూడుకొని ఉంటాం. ఎన్ని జన్మలతో పెట్టుకొని వచ్చింటామో మనకే తెలియదు, అవునా? తర్వాత ఆధ్యాత్మికమైన పుస్తకాలు చదవడం వల్ల
కొన్ని కర్మలు దగ్ధమవుతూ ఉంటాయి. ధ్యాన జగత్తు పుస్తకం అనేది ప్రతి ఇంట్లో ఉండాలండి. పవర్ఫుల్ పవర్ఫుల్ బుక్ అండి అది. ఎందుకంటే పత్రిసారి శక్తి అంతా బుక్ లో పెట్టింటారు. ఎంతో మంది యోగుల సందేశాలుంటాయి. ఆ పుస్తకం చదవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం. నువ్వు ఒక ఫేరా చదివినా మనసు పెట్టి చదవాలండి. ఏదో అక్కడ టీవీ పెట్టడము, ఏదో పక్కన మాట్లాడడము, పుస్తకం పెట్టుకోవడం, చదవడము, మళ్ళీ పక్కన మాట్లాడము అలా చేయకూడదు. ఒక దీక్షతో ఒంటరిగా ఉండి నువ్వు చదివేటప్పుడు నీ మనసు, నీ బుద్ధి పూర్తిగా దానికి కనెక్ట్ కావాలి. ఇంకా నీ మనసు నీకు కనెక్ట్ కావాలంటే వేలు పెట్టి చదవండి ఆ పుస్తకం చదివేటప్పుడు. అప్పుడు నీ మనసు, నీ బుద్ధి, నీ ఇంద్రియాలు నీ కంట్రోల్లో ఉంటాయి. అలా చదవడం వల్ల ఎన్ని లాభాలు పొందుతామంటే అన్ని లాభాలు పొందుతాం. ఏంటి లాభాలు తెలుసుకుందాం మళ్ళీ. చదవడం వల్ల మనకు అనారోగ్యం ఉండేది పోతుంది. ఇది అక్షర సత్యము. మనలో ఏమైనా దుఃఖం ఉన్నా, బాధ ఉన్నా తొలగిపోతుంది. మన ఇంట్లో కష్టాలు, నష్టాలు, బాధలు ఏమన్నా ఉన్నా తొలగిపోతాయి. అందుకే పత్రి గారు ఆధ్యాత్మికమైన పుస్తకాలు చదవండి అని టూకిగా చెప్తున్నారు. దాని లోతు రహస్యాలు పత్రి గారు చెప్పడం లేదండి. అది ఆచరణ చేస్తే అర్థమవుతూ ఉంటుంది. నేను కూడా ఫస్ట్ లో అనుకునేదాన్ని, అబ్బా పుస్తకాలు ఎవరు చదువుతారబ్బా, మనకు ముందే బోరు చదవాలంటేనే. కానీ గురువు ఎందుకు చెప్తున్నారు? ఆ గురువు చెప్పినది ఆచరణ చెయ్యాలి. నేను ఆచరించినాను కాబట్టి ఎన్నో అనుభవాలు పొందానండి. నేను ఏ పుస్తకం చదవను. అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ వచ్చేది. ఇప్పుడు ధ్యాన జగత్ పుస్తకం ఒక్కటి మాత్రమే చదువుతున్నాను. ఎందుకంటే అందులోనే మొత్తం ఉంటాయి. ఒకసారి మా భర్తకి హెల్త్ బాగాలేదండి. 20 ఏండ్ల కిందట. అంటే అప్పుడు ధ్యానంలోకి వచ్చాను. అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ పుస్తకం చదవండి, చదవండి అని చెప్పేవాళ్ళు. అప్పుడు నేనేమనుకున్నానంటే వీళ్ళు డబ్బు కోసం చెప్తున్నారేమో అనుకున్నాను. కానీ పత్రి గారి క్యాసెట్ వినడంలో, నేను ఒక్కొక్కటి ఆచరించడం వల్ల నిజంగా కొత్తగా చెప్తున్నారు. ఇవి గురువు చెప్పినది సత్యవాక్యాలు, ఇవి ఆచరించాలని మా భర్తకి హెల్త్ బాలేనప్పుడు నేను ధ్యానాంధ్రప్రదేశ్ పుస్తకము కంటిన్యూగా చదువుకుంటూ వచ్చానండి. ధ్యానం చేయడము, ధ్యానాంధ్రప్రదేశ్ పుస్తకం చదవడం. నా భర్త బాగుండాలి, నా భర్త ఆరోగ్యం బాగుండాలి, అతి త్వరగా కోలుకోవాలి, ధ్యాన ప్రచారానికి ఉపయోగపడాలి. చాలా సీరియస్గా ఉన్నది మా భర్తకు. మళ్ళీ ఏ మాస్టర్లన్నా వచ్చి చెప్పినారా నాకు? లేదు. పత్రి గారి క్యాసెట్ వినడము, ఆచరించడం, నేను అనుభవంలోకి రావడం, నేను ఏమైతే అనుభవం పొందానో ఇతరులకు పంచడం, అలా అనేక లాభాలు పొందాను. మనము రాత్రిపూట కూడా ఆ పుస్తకం చదివి మన హృదయం పైన పెట్టుకొని ఆ పత్రికారిని అనుకుంటూ అలా నిద్రపోయామనుకోండి, నిజంగా ఏ మాస్టర్ వచ్చి హెల్ప్ చేస్తారో మనకు తెలియదు. ఆ పనులు ఈజీగా అయిపోతాయి అన్నమాట. ఎంత ఈజీగా అయిపోతాయంటే అంత ఈజీగా అయిపోతాయి. అయితే నువ్వు ఆలోచన లేని రహిత స్థితిలో ఉండాలి. మాస్టర్స్కి అప్పచెప్పాలి ఆ పనిని. నాకు సంబంధం లేదు, నేను ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటే ఏ విధంగానో ఆ విధంగా ఆ పని జరిగిపోతూ ఉంటుంది. ఇది అక్షర సత్యము. ఇది ఎవరైతే ఆచరణ చేస్తారో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతారు. ఆ ఆధ్యాత్మిక పుస్తకం చదవడం వల్ల కొన్ని కర్మలు దగ్ధమవుతాయి. నెక్స్ట్ పాయింట్, ప్రతిరోజు కూడా ధ్యాన ప్రచారం చెయ్యాలి. నువ్వు ఏదో పెద్ద క్లాసులు చెప్పాల్సిన అవసరం లేదండి. నా మాట వింటారా, వినరా,
కాదు. నువ్వు ముందుగానే నెగెటివ్ ఆలోచనలతో ఉండవద్దు. నేను ప్రతి ఒక్కరికి నా యొక్క జ్ఞానాన్ని అందించాలి. ప్రతి ఒక్కరికి శాకాహారం తీసుకోమని చెప్పాలి. మాంసాహారం తినడం వల్ల మన లోపల ఉన్న జబ్బులు నయం కావు. గుడ్డు, చేపలు, రొయ్యలు, మాంసము తినడం వల్ల 158 జబ్బులొస్తున్నాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే 189 జబ్బులొస్తున్నాయి. కానీ గుడ్డు బలమని తింటూ ఉన్నారు. కానీ కోడి ఏమైనా గుడ్డు తింటుందండి? లేదు కదా! గింజలు తిని ఎంతో శక్తివంతంగా జీవిస్తుంది. అలాగే మేక ఏమైనా మాంసం తింటుందా అండి? ఆకులు తిని కొండలెక్కుతూ ఉంది చక్కగా. జంతువులన్నీ కూడా ప్రకృతి నియమాలతో కూడుకొని శాకాహారం తీసుకోవడం వల్ల చక్కగా ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఉన్నాయి. కానీ మానవుడు మాంసం తిని మంచాల పాలవుతూ రోగాలకు ఎక్కువగా మితిమీరిగా ఇదవుతూ ఉన్నారు. దయ ఉంచి మనము ప్రతి ఒక్కరికి ధ్యాన ప్రచారం అనేది చేస్తూ ఉండాలి. ధ్యానం చేయండి, శాకాహారం తీసుకోండి. వాళ్ళు వింటారా, వినరా మనకు సంబంధం లేదు. కొంతమంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. మేడం, మేమెంత చెప్పినా వాళ్ళు మారడం లేదు మేడం. ధ్యానం చెయ్యమంటే చెయ్యడం లేదు మేడం. నాకు చాలా బాధైతుంటది మేడం. ప్రతిసారి ఒక్కటే చెప్తారు. నువ్వు బాధపడవద్దు. నువ్వు చెప్పుకుంటూ పో. వాళ్ళు ఆచరిస్తారా, ఆచరించరా వద్దు. నీ ఆచరణలో ఉండు. నీ ధ్యాసతో కూడుకొనుండు. పక్కన వాళ్ళ ఆలోచనలతో ఉంటే నీ ఎనర్జీ శక్తి కోల్పోతూ ఉంటావు. ఇది ముఖ్యమైన పాయింటు. పత్రి గారు చెప్తారు కదండి. మా అన్నకి నేను చెప్పి చూశాను. మా అన్నయ్య నాకు ధ్యానం చేయలేదు. కానీ నేను ఆలోచన చెయ్యలేదు. ఎదిటి ఎదిటి వాళ్ళ కోసం నేను ఆలోచన చేసేవాడిని. మనం కూడా గురువు చెప్పినది వాళ్ళు చేస్తారా, చెయ్యరా మనకు సంబంధం లేదు. పక్కన వాళ్ళకు ట్రై చేయండి. ఒకడు వినలేదు, ఇంకొకరికి ట్రై చేయండి. వాళ్ళు వినలేదు, ఇంకొకరికి ట్రై చేయండి. అలా ట్రై చేస్తూనే పోవాలి మన శ్వాస ఉన్నంత వరకు. ఇది ఎవరైతే ఆచరణ చేస్తారో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మనం వెళ్ళగలుగుతాము. ఇది అక్షర సత్యము. నెక్స్ట్ పాయింట్, మనము ప్రతి వస్తువుకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నువ్వు ఏమేమి వాడతావో ప్రతి వస్తువుకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. మొట్టమొదట ఏంటి, మన దేహానికి ప్రతి కణానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండాలి, ప్రతి పార్ట్కు. ఎందుకంటే దేహమే దేవాలయం కదండి, అవునా? మళ్ళీ ఈ అవయవాలు పని చెయ్యకపోతే ఎంత బాధాకరంగా ఉంటుందో చూడండి. చూపు తగ్గిందనుకోండి ఎంత బాధ ఉంటుందండి. వినికిడి తగ్గిందనుకోండి ఎంత బాధ ఉంటుంది కదండి. మళ్ళీ ఈ అవయవాలు చక్కగా పనిచేస్తున్నాయి కదా, ప్రతిరోజు పుట్టినప్పటి నుంచి మరణించేంత దాకా. మొట్టమొదట మన శరీరానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి, ప్రేమించాలి. మన దేహాన్ని మొట్టమొదట ప్రేమించాలి. ప్రతిరోజు ప్రతి పార్ట్కు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. తర్వాత నువ్వు చక్కగా మళ్ళీ వస్త్రం ధరిస్తున్నావు కదండి. ఈ వస్త్రం అనేది వేడిని, చలిని, దుమ్మును ఈ శరీరానికి అంటకుండగా ఎంత కాపాడుతుందో ఈ వస్త్రము. మళ్ళీ ఎప్పుడైనా వస్త్రానికి కృతజ్ఞతలు తెలిపారా? లేదు. ఖచ్చితంగా వస్త్రము ధరించేటప్పుడు ధన్యవాదాలు తెలుపుకోవాలి. అలాగే హాయిగా నిద్రపోతూ ఉంటాము. మళ్ళీ ఏనాడైనా మంచానికి కానీ, పరుపుకి కానీ, దిండుకు కానీ, బెడ్షీట్కి కానీ కృతజ్ఞత తెలుపుకున్నామండి, హాయిగా నిద్రపోతున్నాం కదా.
లేదు. ఈ రోజు నుంచి పాటిద్దాం. ఆ కృతజ్ఞతలు తెలుపుకోవడం వల్ల అనేక లాభాలు పొందుతాము. వాటర్ తీసుకునేటప్పుడు ఆ గంగామాతకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. కంపల్సరీ. సెల్ ఫోన్లు, నువ్వు ఏ వస్తువైతే వాడతావో మనీకి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మన భర్తకు, మన పిల్లలకు, మన అత్తమామలకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మన తల్లిదండ్రులకు, మన జన్మనిచ్చిన తల్లిదండ్రులకు. అలా ఎవరైతే పాటిస్తారో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతాము. మీకు అనుకోవచ్చు, వస్తువుకు కృతజ్ఞతలైతే ఏంటండి లాభము అని. కానీ సమయ సందర్భాలలో నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీ దగ్గర ఏ వస్తువు లేనప్పుడు, నాకు ఈ వస్తువు కావాలి మాస్టర్స్, హెల్ప్ చేయండి, హెల్ప్ చేయండి, హెల్ప్ చేయండి అంటే నీకు తెలియకుండానే ఏ రూపంలోనో ఒక రూపంలో వచ్చి హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇది అక్షర సత్యము. బస్సులో కూర్చున్నప్పుడు కండక్టర్కి, డ్రైవర్కి, ఆటోలో కూర్చున్నప్పుడు మళ్ళీ థ్యాంక్ యూ అని చెప్పుకోవడము, ఇలాంటివన్నీ మనం చిన్న చిన్నవి పాటించడం వల్ల మళ్ళీ చెప్పులు వేసుకొని మనం బయటికి వెళ్తూ ఉంటాం. పాదాలకు ఎలాంటి ముళ్ళు గుచ్చుకోకుండా ఎంతో కాపాడుతుంటది. మైలు అంటుకోకుండా, ఎలాంటి చెత్త చెదురు అంటుకోకుండా చెప్పులు కాపాడుతుంటే మళ్ళీ ఏ రోజైనా చెప్పులకు కృతజ్ఞతలు తెలుపుకున్నామా? ఈ రోజు నుంచి మనము అలాంటి చిన్న చిన్నవన్నీ పాటించడం వల్ల ఎన్నో అద్భుతాలు పొందుతాం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగగలుగుతాము. నెక్స్ట్ పాయింట్, ప్రతి ఒక్క స్త్రీ గర్భాశయానికి క్షమాపణ వేడుకోవాలండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనమ్మ, అమ్మకు కూడా తెలియదు. తెలియకుండగా భయం అనేది కల్పిస్తూ ఉంటది. అయ్యో! ఇంత చిన్న వయసులో పుష్పవతి అయినావు. ఆ! నువ్వు ఎలా నడుస్తావో అనీజీగా ఉంటది. నీచమైన వాసనొస్తూ ఉంటది. అలా చెప్పడం వల్ల మనకు కూడా భయం కలుగుతూ ఉంటది. అరే! బ్లీడింగ్ అనేది నీచమైనదా? ఛీ! ఈ డేట్ ఎందుకొచ్చిందో? నేను చక్కగా గుడికి పోవాలంటే ఈ డేట్ అడ్డమొచ్చింది. నేను పెళ్ళికి పోవాలంటే ఈ డేట్ అడ్డమొచ్చింది. నేను యాత్ర చేద్దామంటే ఈ డేట్ అడ్డొచ్చింది అని ఆ డేటుకు టాబ్లెట్ రా వె డేట్ రాకుండా టాబ్లెట్ వేయడము, అది ప్రకృతికి విరుద్ధమవుతుంది. దయచేసి ఎవరు కూడా ఇంజెక్షన్‌లు కానీ, మళ్ళీ టాబ్లెట్ వేసుకోవడం కానీ అలాంటివి చెయ్యకండి. అలా చెయ్యడం వల్ల ఏం జరుగుతుందంటే అనారోగ్యము రావటం జరుగుతుంది. ఎందుకంటే ప్రకృతికి విరుద్ధం చేస్తున్నాం కాబట్టి. విష పదార్థం అందిస్తున్నాం లోపల. ఎందుకంటే దేహమే దేవాలయం కదా! ఆ దేవాలయం లోపల మనం ఏం చేస్తున్నామంటే ఆ మెడిసిన్ అందిస్తున్నాం. పదే పదే తిట్టుకుంటూ ఉన్నాం. అబ్బా! ఏమని తిట్టుకుంటూ ఉంటాం? బ్లీడింగ్ ఎక్కువైతే తిట్టుకుంటాం. బ్లీడింగ్ కాకపోతే తిట్టుకుంటాం. తర్వాత ఎక్కువ రోజులు బ్లీడింగ్ రావడం వల్ల కూడా తిట్టుకుంటాం. దయచేసి మన పిల్లలకు కూడా నేర్పించండి. ఎప్పటికి కూడా డేట్ వచ్చేటప్పుడు థ్యాంక్ యూ చెప్పుకోవడం నేర్చుకోవాలి. ఆ బ్లీడింగ్ ఆగిపోయిన తర్వాత కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే చెడు రక్తం పోయి మంచి రక్తము ఉత్పత్తి అవుతుంటాయి. కొత్త కొత్త కణాలు కూడా యాక్టివేట్ అవుతుంటాయి. శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది. డేట్ అయినప్పుడు ఎక్కువగా ధ్యానం చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. రోజు మనము ఆ గర్భాశయానికి క్షమాపణ చెప్పుకోవాలి. తెలియక ముందు నిన్ను తిట్టుకున్నాను. తెలిసి జ్ఞానం చేత క్షమాపణ చెప్పుకుంటున్నాను. నాకు ఈ డేటు, ఈ శ్వాస ఉన్నంత వరకు నాకు రావాలి అని
ఆ గర్భాశయానికి చెప్పుకోవాలి. కొంతమందికి డౌట్ రావచ్చు, మాకు డేట్లు పోయినాయి కదండి అని. డేట్లు పోయినా కూడా ఎక్కువ సాధన చెయ్యాలి, క్షమాపణ చెప్పుకోవాలి. ఎందుకంటే ముందు తెలియక ముందు తిట్టుకున్నాం కాబట్టి ఆ క్షమాపణ వల్ల కొన్ని కర్మలు దగ్ధమవుతూ ఉంటాయి. ఎప్పుడైతే క్షమాపణ వేడుకుంటామో సరి అయిన నెలవరిసారిగా డేట్లు రావటము, బ్లీడింగ్ ఎంత కావాలనో అంత అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా తర్వాత వయసు పెరిగే కొద్దీ నీకు రకరకాల జబ్బులు రాకుండా చేస్తూ ఉంటుంది. ఎంత పవర్ అంటే డేట్లు రావడం వల్ల అంత పవరు. శక్తివంతంగా ఉంటాము మనము. ఎలాంటి జబ్బులు రాకుండా కాపాడుతూ ఉంటదండి. గర్భాశయము చాలా పవర్‌ఫుల్ అండి. కాబట్టి మనము అలాంటివి ఎప్పుడైతే ఆచరణ చేస్తామో ఎక్కువగా సాధన చెయ్యాలండి డేట్ అయినప్పుడు. అందుకే పూర్వంలో డేట్ అయినప్పుడు ఇల్లంతా కలపకుండగా ఒక్క చోటున కూర్చోబెట్టేవాళ్ళు. అంటే ప్రశాంతంగా కూర్చో. ఆ ప్రశాంతతని ఇవ్వడం వల్ల ఇంకా అద్భుతమైన శక్తిని తీసుకుంటాము అనే ఉద్దేశంతో పెద్దవాళ్ళు అలా ఆచరణ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ ఆచరణ లేదు. అందుకే రకరకాలుగా రోగాలొస్తున్నాయి. చిన్న వయసు నుంచే రోగాలొస్తున్నాయి. ఆ వాసన చూస్తేనే తిట్టుకోవడము, ఆ బ్లీడింగ్ చూస్తేనే తిట్టుకోవడము, అసహించుకోవడము, అలాంటి పనులు చెయ్యకండి. స్వీకరించాలి. స్వీకరించడం వల్ల మనకు ఎక్కువ జబ్బులు రాకుండా చేస్తూ ఉంటుంది. మీరు స్వీకరించలేదనుకోండి, చిన్న వయసు నుంచే షుగరు, బీపీ, బ్యాక్ పెయిను, మోకాళ్ళ నొప్పులు, తర్వాత క్యాన్సర్ దాకా తీసుకెళ్తుంది. మరణం అనేది తొందరగా సంభవిస్తూ ఉంటుంది. ఇది ప్రతి స్త్రీకి తెలపాలి. వచ్చేటప్పుడు వెల్కమ్ చెప్పాలి, పోయేటప్పుడు కృతజ్ఞతలు తెలపాలి. ఇది ధ్యానం చేస్తే ఈ యొక్క జ్ఞానం అనేది అర్థమవుతూ వస్తూ ఉంటుంది. ఇది ఎవరైతే ఆచరణ చేస్తారో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకుంటారు. సంతానం అనేది ఇప్పుడు ఎందుకు కొంతమందికి సంతానం జరగడం లేదు అంటే అలా మనం తిట్టుకోవడం వల్ల. ఎప్పుడైతే క్షమాపణ చెప్పుకుంటామో సంతానం జరుగుతుంది. తర్వాత ఎప్పుడైతే మనము ఇవన్నీ ఆచరించలేదనుకోండి, ఒక్కొక్క కణం దెబ్బతీస్తూ ఉంటుంది. అనే వినికిడి తగ్గిపోవడము, చూపు తగ్గిపోవడము, ఈ శరీర భాగంలో మళ్ళీ శక్తి లేకుండా పోవడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది తెలుసుకోవాలి. ప్రతి స్త్రీ తెలుసుకోవాలి. స్వీకరించాలి, ఇష్టపడాలి. పాత శక్తివై కొత్త శక్తి మన లోపలికి ప్రసారం అవుతూ ఉంటది. మళ్ళీ ఇంకొకటి, మేడం టైం ఇంకోటి అయింది మేడం. ఏంటంటే మేడం టైం అయింది. ఓకే మేడం. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు మేడం. మీరు చెప్పినవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయండి. నేను ఆత్మని అని మనం ఎప్పుడైతే మనం ఫస్ట్ లేవగానే మనం మంచం నుంచి కింద అడుగు పెట్టగానే మనం ఎప్పుడైతే అలా అనుకుని మన పని స్టార్ట్ చేస్తామో చాలా సులువుగా చేసుకోగలుగుతాం మేడం. అది నేను అనుభవపూర్వకంగా కూడా నేను తెలుసుకున్నాను. మీరు చెప్పిన సబ్జెక్ట్ చాలా బాగుంది మేడం. అందరిని ఒకరిని అడుగుదాం మేడం, ఎవరైనా మాట్లాడతారేమో. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా వీడియోలు ఆన్ చేసుకోండి. మేడంతో ఎవరైనా మాట్లాడతారా? ఓకే శ్యామల గారు మాట్లాడు. నమస్తే మేడం. నమస్తే మేడం. నేను ఆత్మనని చాలా బాగుంది మేడం. ఫస్ట్ స్టార్ట్ చేశారు ఆత్మనని. నేను తర్వాత గర్భాశ్రయాన్ని క్షమాపణ చెప్పుకోవాలి, కృతజ్ఞత చెప్పుకోవాలని చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ. ధ్యానం ఎక్కువగా చేయాలని, మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్కువగా ధ్యానం చేస్తే దాని గురించి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదని. బాగుంది మేడం. క్లాస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఉదయమే మీ సాంగత్యం చాలా బాగుంది మేడం. నిజంగా అసలు అవునండి.
ఫ్రెండ్స్ ఇంకెవరైనా మాట్లాడతారా మేడం తోటి? మేడం నమస్తే మేడం. నమస్తే మేడం. చాలా బాగా చెప్పారు మేడం. అసలు నిజంగా మనము ఆత్మ అనుకుంటేనే ఏదైనా సాధించగలం, ఏదైనా చేయగలుగుతాము. ప్రతి వస్తువుకు థాంక్స్ చెప్పుకోవడం అనేది, మన శరీర భాగాలన్నిటికి థాంక్స్ చెప్పుకోవడం అనేది, ఇదంతా గూడా నిజంగా లేవంగానే ఎన్నో వస్తువులు, ఎన్నో వంట చేసుకుంటారు, ఎన్నో ప్రతిదీ చేసుకుంటారు. అన్నిటికి థాంక్స్ చెప్పడం అనేది అన్నిటికి బావుంది మేడం. చాలా బావుంది క్లాసు. ఇంకొకటి అన్నారు గదా! అది గూడా చెప్పి క్లోజ్ చేయండి. ఏదో అన్నారు ఇంకొకటి చెప్పనీకి పోయిండ్రు గదా! అది గూడా చెప్పి క్లోజ్ చేయండి. అవునండి. అంటే నేను ముఖ్యమైనటివి మేడం 3 నైట్ పాయింట్లు చేసింది మీకు ఉన్నాయి. కాల్ అయితే చాలా చేసింది. ఉన్నాయి పాయింట్లు. మనకి టైం లేదు కాబట్టి అవును. ముఖ్యమైనటివి చెప్పుకుందాము. ఇంకొకసారి ఆహ్, తీసుకోండి మేడం సెషన్. ఇలాంటివన్నీ అవసరం అందరికి. అవును. ఇంకొకసారి తీసుకోండి. ఓకే. ఇంకోసారి తీసుకుంటే మీకు అన్ని పాయింట్లు అందుతాయి. అట్లా అంతే. ఒకసారి అవును. తీసుకోండి మార్నింగ్ టైమ్. నాకు సాయి కుమార్ మేడం మీ నంబర్ ఇచ్చింది. మీకు కాల్ చేస్తే మీరు మరి బిజీగా ఉన్నారేమో తర్వాత చేస్తా అన్నారు. నేను మీకు క్లాస్ లింక్ ఉంది. క్లాస్ అదే. జరుగుతూ ఉంది. అవును. అదే అనుకున్నా. నేను లింక్ ఇంక ఆమెకు పెట్టి నేను పడుకున్నాను. 9:30, 10 అయితే ఆమెకు లింక్ పెట్టి ఇంకా పడుకున్నా. మీకు సర్లే ఆమెకు అందజేస్తదిలే అని అనుకున్నా. థాంక్ యూ బాగుంది మేడం. మేడం. ఇంకోసారి చేసుకోండి. ఇంకోసారి తీసుకోండి క్లాస్. చాలా ఇలాంటి విషయాలన్నీ సబ్జెక్ట్ కన్నా ఫస్ట్ ఇలాంటివి జ్ఞానాన్ని అందిస్తే బావుంటది. అవును మేడం. అవును మేడం. ధ్యానం ముఖ్యం, స్వాధ్యాయం, సజ్జన సాంగతి ఇవన్నీ ఇంపార్టెంటే మేడం. అసలు ఒక్క ధ్యానమే గాదు. ఒక్క ధ్యానం అవును. 30% మార్క్సే పడతాయంట సార్. అన్ని దాంతో పాటు బుక్స్ చదవడం, బుక్స్ చదువుతుంటే ఆ ఎనర్జీ గాని, సజ్జన సాంగత్యం జేయడం గాని, ఇవన్నీ గూడా చాలా ఇంపార్టెంట్ మేడం. అసలు మీరు చెప్పింది ఈరోజు అన్ని ఇంపార్టెంట్స్ పాయింట్స్ చెప్పిండ్రు. అవన్నీ ప్రతి ఒక్కరు ఆచరణలో విని విడిచిపెట్టడం గాదు. ప్రతి అవును. ఒక్కటి ఆచరణలోకి తీసుకురావాలి. అప్పుడే మనం మార్పు ఉంటది. ఆ అనుభవాలు రాకున్నా సరే మన లోపల మార్పులే పెద్ద అనుభవం అని చెప్తారు. అవును. ఆ సాధన గూడా 3 అవర్స్ సాధన కంపల్సరీ మేడం. ఏదైనా సరే చిన్న చిన్న రోగాలు, చిన్న చిన్నది పెద్ద పెద్ద రోగాలు అట్లా 3 అవర్స్ సాధన జేసినామంటే అన్నీ అవును. సాధించుకోవచ్చు. చాలా బావుంది మేడం క్లాస్. ఇంకొకసారి తీసుకోండి మార్నింగ్ నేను సాయి కుమార్ ఓకే. మేడంతోటి చెప్తా ఇంకోసారి. ఓకే మేడం. థాంక్ యూ. ఫ్రెండ్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? దుర్గా భవాని గారు. మేడంతో మాట్లాడతారా ఎవరన్నా? వీడియో ఆన్ చేసుకోండి. ఓకే మేడం. చాలా బాగా చెప్పారు మేడం. థాంక్ యూ. ఇవాళ థాంక్ మీకు కృతజ్ఞతలు మేడం. ఎందుకంటే ఆడవాళ్ళకి ఏవైతే కావాలో ముందు స్టార్టింగు ఆత్మ అనేది చాలా అద్భుతం అండి. మనం ఎప్పుడైతే అలా అనుకోని ఆ రోజు స్టార్ట్ చేస్తామో, ఆ వర్క్ కూడా మనం చేసినట్టు ఉండదండి. వాళ్ళు చేసేసారేమో అనిపిస్తుంది. మన ఇంట్లో ఏదైనా సరే, ఈ పని ఏదైనా సరే. చాలా బాగుంది అవును. మేడం. థాంక్ యూ థాంక్ మేడం. నమస్తే అండి. థాంక్ యూ మేడం. మళ్ళీ కలుద్దాం మేడం. బాయ్ అండి.